గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక మన మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏం లేదు, అప్డేట్స్ ఏం లేదు. మనం రా మచా 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 రా మచా మచా రా సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఫుల్ సాంగ్ అయితే నిన్నైతే ప్రోమో రిలీజ్ చేస్తే ఇవాళ ఫుల్ వీడియో సాంగ్ అయితే వచ్చేసింది. ఓన్లీ కొంచెం కొంచెం డాన్స్ అయితే వచ్చింది. మిగతా అంతా లిరిక్స్ ఓకే ఓకే జస్ట్ ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సాంగ్ నుంచి గేమ్ చేంజర్ మూవీ నుంచి రామచమ్మచ సాంగ్ అయితే రావడం జరిగింది. అంటే రామ్ చరణ్ అండ్ కాంబినేషన్ లో శంకర్ గారి కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే రామచమ్మచ సాంగ్ అయితే ఎలా ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం తమన్ గారి మ్యూజిక్ అయితే డీసెంట్ గానే ఉంది. అంటే ఆయన ఎలా ఇయ్యాలో అలాగే ఇస్తాడు, అంతనే ఇస్తాడు అనమాట. ఏఆర్ రెహమాన్ లేకపోతే అలాగే వాళ్ళలాగైతే ఇయ్యడు. మనం ఎంత కోరుకున్నా అస్సలు అది కాని పని అనమాట. నువ్వు ఆయనలాగా ఇవ్వాలి, నువ్వు ఈయనలాగా ఇవ్వాలంటే అది ఆయన చెయ్యడు. అది అస్సలు అయ్యే పని కాదు. ఆయనకి ఎలా ఇవ్వాలనిపిస్తే అలాగే ఇవ్వని మనకు సంబంధం లేదు. ఇక అందులో సాంగ్ గురించి మాట్లాడుకున్నాం, లిరిక్స్ గురించి మాట్లాడుకున్నాం, వోకల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏమంతగా నాకు నచ్చలేదు గైస్. అంటే ఎక్కలేదు. ఎన్నిసార్లు ఒక 3-4 టైమ్స్ విన్నా ఏమంతగా వర్కౌట్ అయ్యేలేదు సాంగ్ అయితే. ఏదో ఒక్క సాంగ్ అన్నా వర్కౌట్ అయ్యేలా ఉండాలి. జాబిలమ్మ సాంగ్ వచ్చింది, రా మచా మచా రా సాంగ్ వచ్చింది. 2 సాంగ్లు ఫ్లాప్ అయినాయి. ఏమంతా మెప్పించలేకపోయింది. మనం ఏం చేయలేము. ఇక సాంగ్ అయితే సాంగ్ వింటుంటే అబ్బా ఇదిరా సాంగ్ అంటే అనేలా ఉండాలి. పుష్ప నుంచి సాంగ్ వచ్చింది, అది ఎంత బాగుంది. 2 సాంగ్స్ వచ్చింది, వరల్డ్ వైడ్ మొత్తం టాప్ 1లకు ట్రెండింగ్ అయిపోయింది సాంగ్. ఏమున్నాయి సాంగ్ తెలుగులోనే అంతే. వరల్డ్ వైడ్ హిందీ, తెలుగు, మలయాళం అన్నిట్లలో ఉండాలి. దేవరం మూవీ చూడండి, వచ్చిన 4 పాటలలో ఆల్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ లెవెల్ అయితే సాంగ్ హిట్ అయింది. అంత బాగుంది దేవరం మూవీ నుంచి. అంటే అక్కడ ఉన్న రోజులు అనిరుద్ధ్ మ్యూజిక్ తెలుసుగా, నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు మన అనిరుద్ధ్ అయితే. కానీ మా టెడ్డీ అదే తమన్ తమన్ మ్యూజిక్ అయితే ఏమంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అసలు 2 సాంగ్లు బాగాలేవు. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి, అక్టోబర్ 12కి 13థ్కో టీజర్ అయితే రావడం జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీ నుంచి టీజర్ అయితే రావడం జరుగుతుందట. ఓకే, ఇది కూడా ఒక అప్డేట్ కాబట్టి. అయితే ఇక అక్టోబర్ ఎండింగ్ లోపు లాస్ట్ వీక్ లో ఒక సాంగ్ అయితే, ఇంకొక థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తామని డైరెక్ట్ గా మన చెప్పడం జరిగింది దిల్ రాజు గారు అయితే ఓ ఇంటర్వ్యూలో. ఇంకొక అప్డేట్ ఏంటో తెలుసా, డిసెంబర్ 25కి రిలీజ్ అయ్యే అవకాశం లేదు అని అంటున్నారు బయట నెటిజన్స్. టాక్ మొత్తం బయట బాగా మాట్లాడుకుంటున్నాను. ట్విట్టర్లో అయితే ఫుల్ ట్రెండింగ్ అవుతుంది గేమ్ చేంజర్ అయితే. అయితే ఇక సంక్రాంతికి ప్లానింగ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. సంక్రాంతికి వస్తుందో అది కూడా పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు, కానీ చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఇంతేనండి సాంగ్ అయితే. ఏమంతగా మనకు మెప్పించలేకపోయింది సాంగ్ అయితే. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ షేర్.